దుబ్బ మల్లన్న స్వామి జాతర ప్రారంభ కార్యక్రమానికి హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ హాజరయ్యారు. అత్యంత మహిమ కలిగిన కోరిన కోరికలు తీర్చే మినీ కొమరవెల్లిగా పేరుగాంచిన దుబ్బ మల్లన్న ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్ అన్నారు. సోమవారం రోజున జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారంలో గల దుబ్బ మల్లన్న ఆలయంలో జరిగే పెద్దపట్నం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, నాయకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, త్వరలోనే ఆలయ కమిటీలు నియమించి దేవాలయాల అభివృద్ధికి మరింత తోడ్పాటును అందిస్తామని అన్నారు. ఇటీవల వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నిధులే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాగా ఆలయంలో వేసిన పెద్దపట్నం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇక కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళు అభినందిస్తూ చెప్తున్నా. అదే విధంగా ఏదైతే ఈ ఆలయానికి ముందు ఇక్కడ చాలాసార్లు నేను మూడోసారి వచ్చుడు, నాకు ఇక్కడ ఉన్న పూజారులు కానివ్వండి, కమిటీ మెంబర్లు కానివ్వండి, నాకు డెవలప్మెంట్ చేయాలి, ఈసారి మన ప్రభుత్వం వచ్చింది ఫండ్ పెట్టాలని చెప్పి నాకు చెప్పిండు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఫండ్ తీసుకొచ్చి గుడిని మంచిగా డెవలప్ చేసి ఇక్కడ భక్తులకి ఎటువంటి అసౌకర్యం తగలకుండా అన్ని వసతులు కలిగేటట్టు ప్రభుత్వం చేస్తుందని ఒకసారి నేను తెలియజేస్తూ, అదే విధంగా అతి త్వరలో కూడా మనం కమిటీ కూడా ఏర్పాటు చేసి మొన్న వేములవాడ దేవస్థానానికి మన ముఖ్యమంత్రి గారి కేబినెట్ వచ్చి 100 కోట్ల నిధులు ఇచ్చిపోయినారు. ఖచ్చితంగా ఇక్కడ మన నియోజకవర్గంలో దుబ్బ మల్లన్న కానివ్వండి, ముఖ్యంగా మన రామాలయం కానివ్వండి, ఇవన్నిటికీ మంచిగా ఫండ్ తెప్పించుకొని అభివృద్ధి చేసి అక్కడ రాముడు, ఇక్కడ మల్లికార్జున స్వామి, ఇక్కడ భక్తులు మనందరికీ కోరుకున్న కోరికలు తీర్చి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని మరొక్కసారి ఆ దేవుని నేను వేడుకుంటున్నాను.